నమస్కారం ఫ్రెండ్స్. మనము చిన్న చిన్న విషయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తే రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇవాళ నేను కూరగాయల మార్కెట్కి మార్నింగ్ వెళ్ళాను. అబౌట్ 6:15 6:20 మధ్యలో. అయితే ఆ మార్కెట్లో ఒక వ్యక్తి కోమటైన స్కూటర్ వేసుకొని ఆల్మోస్ట్ మనకు జనరల్లీ యూజ్ అయ్యే అన్ని కిరాణా సామాన్లు ఆ స్కూటర్ చుట్టూ వేసుకొని మార్కెట్ అంతా కలియతిరుగుతున్నాడు. ప్రతి మహిళను ప్రతి పురుషుడిని తట్టి కిరాణా సామాన్ ఏమన్నా కావాలన్నా సార్, పావు కిలో, అర్ధ కిలో, కిలో ప్యాకెట్లు చేసి పెట్టాను, మంచి క్వాలిటీ ఉన్నాయి సార్, కొంటారా సార్ అని ప్రాధేయపడుతున్నాడు. నాలాంటి వాడికి అంటే మనసు చలించింది. అసలు ఈ కూరగాయల మార్కెట్ అంతా కలెదిరుగుతూ మహిళలను పురుషులను తట్టి మరీ కిరాణా ఐటమ్స్ కొనండి సార్, మంచి క్వాలిటీ ఉన్నాయి, ఒకసారి కొంటే మళ్ళీ కొంటారు, దయచేసి కొనండి అని ప్రాధేయపడుతున్న వ్యక్తి దగ్గర నేను పోయి, నన్ను కూడా అడిగాడు. నేను కొంత దూరం పోయినాక మళ్ళీ తేరుకొని ఆయన దగ్గర పోయి, కూరగాయల మార్కెట్లో స్కూటర్ వేసుకొని స్కూటర్ని అక్కడిక్కడ నువ్వు మార్కెట్లో తిప్పుతున్నావు కదా, మరి ఎట్లా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగితే, సార్ కిరాయిలు కట్టలేక నా పాత స్కూటర్ మీద కిరాణా అమ్మేదే లాభసాటిగా ఉంది కనుక నేను షాపు మూసేసి ఇలా స్కూటర్పై అనేక కాలనీలు తిరిగి నేను అమ్మగలను. నా షాప్ అయితే ఒకటే కాలనీ కనుక అక్కడ సేల్స్ లిమిటెడ్, ఆ రెంటే నా లాభాన్ని మొత్తం తినేస్తుంది కనుక బతకలేక ఆ షాపు అమ్మేసి పాత స్కూటర్పై అన్ని కిరాణా సామాన్లు వేసుకొని అమ్ముతున్నా సార్ అన్నాడు. మీలాంటి వాడైతే చూసి కామైపోతాడు. కానీ ఆ వ్యక్తి చెప్పిన విషయం రాబోయే భవిష్యత్తును మన కళ్ళ ముందర ఆవిష్కృతం చేస్తుంది. రాబోయే రోజులు ఆన్లైన్లో పోకున్నా ఆఫ్లైన్లో ఒక స్కూటర్ వేసుకొని కిరాణా సరుకులన్నీ వివిధ కాలనీలో అమ్మడానికి వెసులుబాటు ఉంది. అంటే దిస్ ఇస్ నాట్ ఇన్నోవేటివ్ థింకింగ్, దిస్ ఈజ్ నీడ్ బేస్డ్ థింకింగ్. అంటే అవసరాన్ని మనిషి అవసరం ఎంత పవర్ఫుల్ అంటే ఆయనని ఇన్నోవేటివ్ పర్సన్గా మారుస్తుంది. అంటే ప్రతి ఒక్క పర్సన్ దగ్గర పోయి ఆయన స్థాయి తెలుసుకోకుండా దయచేసి నా కిరాణా సరుకులు కొంటారా సార్ అని అడగడం నన్ను చాలా కలిచివేసి, ఒక కోమటైన తన షాపును అమ్మేసి స్కూటర్పై మార్కెటింగ్ చేయడం ఇట్ ఈస్ ద రైట్ మెథడ్. బట్ ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. చాలామంది షాపులు పెట్టి లాస్ అవుతున్నా మొండిగా నడిపిస్తున్నారు. దయచేసి ఈ మొండితనం మానుకోండి. ఎందుకంటే మొండితనం వల్ల ఆ సిచ్యువేషన్ బాగుపడదు, మనకు కొత్త ఆపర్చునిటీస్ ఏర్పడవు, సిచ్యువేషన్ ఇంకో 10 ఏళ్ల వరకు మారబోదు కనుక మనమే మారాలి. ఆ పర్సన్ నాకు ఏం చెప్పిండంటే, మార్పుకు వేళ అయిపోయింది, ఇట్ ఈస్ టైమ్ దట్ వీ షుడ్ చేంజ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్. మనం చుట్టుముట్టు చూస్తే మన భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది, కానీ మనము చూడడానికి ఇష్టపడం. ఎందుకంటే భవిష్యత్తు
కష్టంగా ఉంటుంది అంటే దాన్ని కొద్దిగా ఇగ్నోర్ చేసి మనం ముందుకు వెళ్తుంటాం. మనం చిన్న చిన్న సందర్భాల్లో కూడా పార్టీలు చేసుకోవటం, బర్త్డేలకు పెద్ద హంగామా చేయటం, పెద్ద పెద్ద స్కూల్లో అడ్మిషన్ ఇప్పించటం, అదే కాకుండా ఫెస్టివల్స్ చాలా గ్రాండ్గా చేయటం, తరచూ ఊళ్ళకు వెళ్ళటం, కొత్త బట్టలు హద్దు లేని షాపింగ్ చేయటం, ఈ హోటళ్ళలో పోయి వీకెండ్ ఎంజాయ్ చేయటం. అంటే మనకు ఎక్కడనో లోపల మన మనసు చెప్తుంటుంది మనం చేసేది ప్రస్తుత పరిస్థితుల్లో తప్పు అని. కానీ మనం మనసును బుజ్జగించి మనం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. అయితే ఇది ఒక ఇండికేటర్. అయితే ఇప్పుడు మెట్రో గతి ఏమవుతుంది, రాబోయే 5 ఏళ్లలో హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అని మీకు ఒక షార్ట్ టైంలో చెప్తాను. షార్ట్ అన్నా మన వీడియో లాంగే ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది మెట్రో ఎందుకు ప్రభుత్వం తీసుకుంది, ఎందుకంటే ఎల్ఎన్టీ ఫేజ్ 2 నడపడానికి సంసిద్ధంగా లేదు అని ఒక ప్రొఫెసర్ అనాలిసిస్ చేస్తుండు. అంతా మునిగిపోయినాక ఆయనకు 25,000 వ్యూలు. అంటే ఇంకా మనం ఏం చెప్పలేము, కానీ అట్లుంటుంది పరిస్థితి. ఆయన ప్రొఫెసర్ కనుక 25,000 వ్యూస్. దాంట్లో ఏం చెప్పిండంటే ఉన్న స్థితి చెప్పిండు. ఇప్పుడు దాని స్థితి ఎలా ఉండబోతుంది అని చెప్తలేడు, ఉన్న స్థితి చెప్తున్నాడు. దానికి ఆయన అనాలిసిస్ కావాలి మనకు. అయితే ఇప్పుడు ఎల్ఎన్టీ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు వైదొలిగింది, దీంట్లో ప్రభుత్వం తప్ప ఎల్ఎన్టీ తప్ప? మన కేటీఆర్ గాడేమో రేవంత్ రెడ్డి తప్పు అని చెప్తున్నాడు. నేను ఒకటే అడగదలుచుకున్నా, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు పాలసీలో ఏ తేడా లేదు. దీంట్లో ఒకటే పెద్ద కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక జరిగింది ఏమంటే మహిళలకు ఉచిత బస్సు. దీనివల్ల డెఫినెట్లీ మెట్రో దెబ్బతిన్నది. అంటే కేసీఆర్ హయాం ఉన్నప్పుడు టీఎస్ఆర్టీసీని ఎలా నరకం చూపించాడో ఇప్పుడు మెట్రో నరకం చూస్తుంది. అంటే ఒక ప్రభుత్వం ఒక రవాణా సంస్థను నరకం చూపిస్తే ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో రవాణా సంస్థని నరకం చూపించడం జరిగింది. అంటే ఈ రెండు నరకం చూస్తుంటే అసలు నరకం అనుభవించేది ఎవరు అంటే తెలంగాణ ప్రజలు మాత్రమే. మనం ఒకటి స్పష్టంగా గమనించాలి, మన దేశంలో ఈ దుబారా ఖర్చు అనేది పెద్ద ఇష్యూగా కాకపోయినా అది రాబోయే రోజుల్లో అతి ముఖ్యమైన ఇష్యూగా మారబోతుంది. మనము ట్రావెల్ చేసేటప్పుడు కూడా దుబారా ఖర్చు అనే కేటగిరీలో వచ్చే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాటపు ఒక్క స్టాప్ దిగాలంటే 10 రూపాయలు, ఒక స్టాప్ ఎక్కువైందంటే 15, 2 స్టాప్లు దాటిందంటే 20. అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మన జీవితం యొక్క అంటే స్థితిగతులనే మార్చేస్తున్నాయి. అలాంటప్పుడు ఒకడు టీఎస్ఆర్టీసీని దెబ్బకొట్టి రిటైర్ అయిపోతే ఇంకోడు ఈ మెట్రోని దెబ్బకొట్టి రిటైర్ అవుతున్నాడు. అంటే ప్రాక్టికలీ రేవంత్ రెడ్డి ఏదన్నా హింసించిండా మెట్రో రైలు అంటే లేదు. సింపుల్గా మహిళలకు ఫ్రీ బస్సు ప్రొవైడ్ చేసి ఆయన ఒకవైపు టీఎస్ఆర్టీసీని దెబ్బ కొడితే ఇంకోవైపు పరోక్షంగా మెట్రో కీళ్ళు ఇరగొట్టి ఊరుకున్నాడా అంటే లేదు. ఫేజ్ 2 అన్నాడు. ఫేజ్ 2లో కూడా మీ సేవలు అందించాలి అంటే ఎల్ఎన్టీ అంటే దీంట్లో ఎవరు ఇంటెలిజెంట్, తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రభుత్వమా ఎల్ఎన్టీ అంటే ఎల్ఎన్టీ మాత్రమే. ఎందుకంటే ఎల్ఎన్టీ కొన్ని వేల కోట్లు ఈ ప్రాజెక్టు కడతా వెనకేసుకుంది. అంటే ఎల్ఎన్టీ సంస్థ కాదు, ఎస్పీవి లాస్లో ఉంది, కానీ ఎల్ఎన్టీ సంస్థ లాభపడ్డది. తన సిమెంట్ అమ్ముకుంటూ తన స్టీల్ ఇది చేసుకుంటూ. అంటే
అక్కడున్న రా మెటీరియల్స్ అన్నీ వాళ్ళు ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీగా మార్చేసి ఈ టోటల్ ప్రాజెక్ట్లో ఉపయోగించి ఎస్పీవి లాస్లో ఉన్న ఎల్ఎన్టీ లాభాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎల్ఎన్టీకి ఆ మెట్రో రన్ చేసే అవసరం లేదు. కావలిస్తే ఒక ఫ్రెష్ ప్రపోజల్ పెట్టి ఫేజ్ 2లో మీరు ఒక స్పెషల్ ఎస్పీవి తీసి మేము అడ్వాన్స్గా మీకు ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇస్తూ ఉంటాము, మీరు ఫేజ్ బై ఫేజ్ చేయండి అంటే మళ్ళీ ఎల్ఎన్టీ చేస్తారు. కానీ ఇప్పుడు ఎల్ఎన్టీకి ఒకటి ఖచ్చితం, స్టేట్ గవర్నమెంట్ దగ్గర నయా పైసా లేదు. ఇప్పుడు నయా పైసా లేని బికారికి నేను వేలాది కోట్ల అప్పు చేసి వీళ్లకు ఇది కడితే ఇంకా 3 ఏళ్ళే టైం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఈ ఫేజ్ 2 కంప్లీట్ చేసే వరకు కొత్త గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సన్నాసులను 3 ఏళ్ళు మేపితే మనకు వచ్చే లాభం ఏమీ లేదని గమనించిన ఎల్ఎన్టీ విత్డ్రా అయిపోయింది. ఫేజ్ 1 నుంచి కూడా విత్డ్రా అయిపోయింది. ఎందుకంటే కాన్స్టెంట్గా లాస్ భరించే కన్నా ఉన్న లాస్ని గవర్నమెంట్కి అప్పగించేసి ఎస్కేప్ కావడం ఈజీ అనుకొని ఇప్పుడు ఫేజ్ 1 గవర్నమెంట్కి ఈజీగా అప్పగించేసింది. ఒక ఆడబిడ్డను అప్పగించినట్టు అప్పగించి టాటా చెప్పి ఒక కట్నం వీళ్ళకి ఎదురు కట్నం తీసుకొని విడిచిపెట్టేసింది. ఇది మెట్రోలో జరిగిన అసలు కథ. అసలు ఎల్ఎన్టీ దీంట్లో ముఖ్య పాత్ర పోషించింది. ఎల్ఎన్టీ సంస్థ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ క్రిమినల్ అగ్రిమెంట్ విత్ రాజశేఖర్ రెడ్డి సర్కార్, కిరణ్ కుమార్ రెడ్డి, ఈవెన్ రోసయ్య టైంలో అంత ఇది లేదు కానీ కేసీఆర్ గవర్నమెంట్. అంటే వీళ్ళు ముగ్గురు దీంట్లో క్రిమినల్ పార్ట్నర్స్. దీంట్లో ఏం జరిగిందంటే వాల్యుబుల్ ట్యాక్స్ పేయర్స్ మనీని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి, ఇప్పుడు చూడండి ట్యాక్స్ పేయర్ మనీతో ఎల్ఎన్టీ బిల్డ్ చేసి కమిషన్స్ తీసుకొని పొలిటీషియన్స్ కమిషన్ ఇచ్చి ఎక్కడ కాకుండా ట్యాక్స్ పేయర్ మనీని వదిలేసి డెట్లో వదిలేసి మళ్ళీ ప్రభుత్వానికే అంటించి పారిపోయింది. అంటే ఇది దొంగల ముఠా కాకుండా ఇంకేమి. అంటే ఇప్పుడు ఫేజ్ 2 చూడండి, అది ఒక పెద్ద జోక్, 160 కిలోమీటర్స్ జోక్. ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ తన ప్రాజెక్ట్ రిపోర్ట్ని డిపిఆర్ని సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో ట్రాఫికే లేదు, రోడ్లే ఉపయోగిస్తలేరు, ఇక మెట్రో ఎవడు ఉపయోగిస్తాడని కొట్టేస్తారు. అంటే ఫేజ్ 2లో ఏ అండ్ బి పెట్టినా అవి ఇంటిగ్రేట్ కాకుండా, ఒక లైన్ ఇంటిగ్రేట్ కాకుండా వాళ్ళు ఒప్పుకోరు. హయాత్ నగర్కి విపరీతమైన బస్సులు ఉన్నాయి. ఇప్పుడు మీరు మెట్రో వేసినా అది ఫేర్ ఎక్కువైతే వాడు ఎక్కడు. సో అదొక లైన్ అవుట్ అయిపోయింది. అంటే ఫీజిబిలిటీ మన ఫీజిబిలిటీ స్టడీ చేస్తే ఒక్కొక్క మెట్రో ప్రాజెక్టు నెగటివ్ ఇండికేటర్ చూపిస్తుంది. అందుకోసము ఈ ప్రాజెక్ట్ చేసే కన్నా వైదొలిగేది బెటర్ అని ఎల్ఎన్టీ అంటుంది. కానీ ఎల్ఎన్టీ కొత్త నిబంధనలతో ఎప్పుడైనా ఎంటర్ కాగలదు. ఎందుకంటే దాని దగ్గర నాలెడ్జ్ ఉంది, హైదరాబాద్లో ఎట్లా మెట్రో కట్టాలని. వేరే సంస్థలకు లేదు. ఇప్పుడు కొత్త సంస్థ కొత్త విధంగా ఆలోచించాలి. కానీ ఎల్ఎన్టీకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఇక్కడ ఒక డేంజరస్ థింగ్ జరగబోతుంది మన తెలంగాణ ప్రజలతో. ఇప్పుడు ఎల్ఎన్టీ వైదొలిగితే ప్రభుత్వం మెట్రోని ఈజీగా నడపలేదు, టీఎస్ఆర్టీసీ లాగా నడపలేదు. దానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. విపరీతమైన డెట్ ఉంది, 7,000 కోట్ల డెట్ ఉంది, అంటే అప్పు ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఎల్ఎన్టీ ఎంత స్ట్రిక్ట్గా నడిపిస్తలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదో ఒక ఏజెన్సీని పిలిచి మీరు ఈ మెట్రో నడిపియండి, ఎల్ఎన్టీ బదులు గవర్నమెంట్కి బదులు మీరు నడిపియండి అంటే అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ కరప్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే షాప్ అలొకేషన్, ఈ కాంట్రాక్ట్ అలొకేషన్ ప్లస్ ఓల్డ్ సిటీ మెట్రోకి ఇంత తొందర ఎందుకు పడుతుంది? గవర్నమెంట్ టోటల్ లాస్లో కాబోతున్న ఈ ఓల్డ్ సిటీ మెట్రో తొందరగా ఎందుకు వేస్తుంది అంటే కేవలం కమిషన్ల కోసం. అది ఈజీగా అప్రూవ్ అయ్యే రూటు, దానికి అడ్డంకులు లేవు. దాంట్లో ఎంఐఎంతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంటే ఒక మ్యూజియం కడుతున్నారు ఇప్పుడు. అది మెట్రో కాదు, ఆ తుర్కోళ్ళు అంత రేటు పెట్టి ఎక్కరు. అది మొత్తం కబ్జాకు గురై, అంటే కబ్జాల కోసం ఒక మెట్రో కట్టబోతున్నారు. ఇది కూడా రాసి పెట్టుకోండి.
నేను చెప్పే ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుందా లేదా మీరంతా గమనించండి. రాబోయే రోజుల్లో ఓల్డ్ సిటీ మెట్రో అంటే షటర్లు ఒకటే వేసుకోరు, దాని కింద కబ్జా, పైన కబ్జా, గుండాగిరి, టికెట్లు తీసుకోకుండా ప్రయాణించడం, అక్కడంతా పైన స్టెప్స్ పై కూడా అమ్మేవాళ్ళు ఎక్కేయడం, ఎస్కలేటర్ పనిచేయలేకపోవడం, అంటే ఘోరమైన స్థితి ఓల్డ్ సిటీ మెట్రోకి వచ్చేస్తుంది. అది తెలిసి కూడా ప్రభుత్వం కావాలని కమిషన్ల కోసం ఓల్డ్ సిటీ మెట్రో ఇస్తుంది తప్ప ఓల్డ్ సిటీ మెట్రో 100 ఏళ్ళైనా లాభసాటిగా మారదు. ఇది కూడా రాసి పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఎల్ఎన్టీ చేసిన పని మన స్టేట్ గురించి ఏం తెలియజేస్తుంది, ఇది మనం చాలా ముఖ్యం. ఎల్ఎన్టీ ఒక ఎస్పీవీతో విత్ గ్యారంటీస్ ఒక ఇంపార్టెంట్ సిటీలో ఒక రైల్వే నెట్వర్క్ నడిపిస్తుంది, అంటే మెట్రో, విత్ ఆల్ గవర్నమెంట్ గ్యారంటీస్, గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ సపోర్ట్, గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఉండి అది వైదొలిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్థితి ఎల్ఎన్టీ మనకు ముందరనే బహిర్గతం చేసేసింది. అంటే రాబోయే 3 ఏళ్ళు సావుతో సమానం మీకు అని చెప్పేసింది. మేమే వైదొలిగిన మా అటువంటి జిత్తరమారి నక్కనే వైదొలుగుతుంది, అంటే మీ పని అవుట్ అయిపోయింది అని అడ్వాన్స్గా ఎల్ఎన్టీ మనకు బొట్టు పెట్టి మరీ చెప్తుంది. మనం అర్థం చేసుకోగలిగితే మంచిది, లేదంటే అంతే గతి. ఇప్పుడు చూడండి, ఈ ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్లు, ఈ ప్యారలల్ రోడ్డు, ఈ RRR ఇవన్నీ ఫేక్. ఇంకోటి ఒకటి ఇంపార్టెంట్ చెప్తా. ఇప్పుడు సౌత్ కన్నా ఫస్ట్ నార్త్ కడతారు కదా, ఈ నార్త్ని స్ట్రెస్ చేసి ఈ 3 ఏళ్ళు టైంపాస్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. సౌత్ని ఎవ్వడు స్టార్ట్ చేయడు, చేసిన ప్రాబ్లమేటిక్ అవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ లేదు కనుక సౌత్ ఎవ్వడు టచ్ చేయడం కూడా, చేసినా ఇనాగ్రేషన్ చేసి అట్లా నడిపించినట్టు నడిపిస్తారు కానీ సౌత్ కంప్లీట్ కాదు. నార్త్ అతివేగంగా కంప్లీట్ చేసేయడానికి తమ జేబు డబ్బులు కూడా ఇస్తారు. ఎందుకంటే నార్త్లో వచ్చిన రెవెన్యూ, ల్యాండ్ రెవెన్యూ, అంటే ఎవరెవరు ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళు దాన్ని డెవలప్ చేయడానికి ఈ RRR ఫస్ట్ నార్త్ కంప్లీట్ చేస్తారు. అంటే అర్ధచంద్రాకారంలో చేసి ఇడిచిపెడతారు. ఇడిచిపెట్టి వచ్చే గవర్నమెంట్ కోసం ఈ సౌత్ మిగిల్చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అప్రూవల్ ఇస్తలేదు. అంటే దానికి అర్థం ఏమంటే బీజేపీకి ఓటేస్తే కానీ ఈ RRR కానీ ఈ వేరే రోడ్లు కానీ కంప్లీట్ కావు అని బీజేపీ తన స్టైల్లో చెప్తుంది. మనకు అర్థమైతే లేదు, తన స్టైల్లో చెప్తుంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే ఈ టైమును ఉపయోగించుకొని తన ఆస్తి, తన కాంగ్రెస్ పార్టీ అంటే పెరుగుదల, తన కాంగ్రెస్ పార్టీకి ఏమేమి కావాలి, నిధుల సేకరణ, దీంట్లోనే బిజీగా ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నాం, రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్ కాదు, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చేయలేడు, నిధుల లేమితో ఏం చేయలేడు. కానీ ఈ ప్రాజెక్ట్ అలొకేషన్, ప్రాజెక్ట్ని థర్డ్ పార్టీకి వేయటం, ఈ ల్యాండ్ ఆక్షన్, మొన్న HMD చితికన పడింది. అంటే ప్రతి ప్రయత్నము బెడిసి కొడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో తింగర పనులు చేయబోతున్నారు అని ప్రజలకు ఊహ తెలిసిపోయింది. ఇంకోటి, వీళ్ళతోని 90% బిల్డర్లు సహకరిస్తలేరు. అంటే వెస్ట్ హైదరాబాద్ బిల్డర్, నేను ఎన్నోసార్లు చెప్పిన, వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ రేవంత్ రెడ్డికి పెద్ద హ్యాండ్ ఇచ్చిండ్రు. ఆ హ్యాండ్ ఇచ్చి అసలు ఫ్యూచర్ సిటీని వాళ్ళు కానియారు. మన ఛానల్ అపోజిషన్ కాదు, అసలు మేజర్ కుట్రదారులు వెస్ట్ హైదరాబాద్, ఈ ఫ్యూచర్ సిటీ కంటే వెస్ట్ హైదరాబాద్ బిల్డర్సే. వాళ్ళు అసలు పెరగనిస్తలేరు. అంటిల్ వెస్ట్ హైదరాబాద్లో 3 లక్షల ఫ్లాట్లు పైచీలకు ఖాళీ ఉన్న ఫ్లాట్లు అమ్మకపోతే వాడు తిరిగి 4th సిటీ దిక్కి కూడా చూడాడు. ఇప్పుడు విల్లా కమ్యూనిటీస్ మొత్తం తుక్కుగూడాల తుప్పు పడిపోతాయి. నేను చెప్తున్నా కదా, మీరు చూడండి, తెలంగాణ అస్తిత్వము 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ లాగా అయిపోతుంది. నేను రాసిస్తాను, ఏ ప్రభుత్వం రానివ్వండి, బీజేపీ రానివ్వండి, మళ్ళీ బీఆర్ఎస్ రానివ్వండి, కాంగ్రెస్ రానివ్వండి, దీని అస్తిత్వం మూసిపోయింది. అంటే మనం ఎప్పుడు ఏం చేయాలి, ఇది చాలా ముఖ్యం. మీ సేవింగ్స్పై దృష్టి పెట్టండి. ఉన్న డబ్బును అసెట్స్ మీద ఖర్చు పెట్టకండి, బ్లాక్ అయిపోతాయి. మీ
మీ సేవింగ్స్ని బిజినెస్ రూట్లో పెట్టండి. మీ సేవింగ్స్ని సేవింగ్స్లో పెట్టకండి. సేవింగ్స్ పెడితే 7% వస్తే మీ ఇల్లు గడవదు. మీ ప్రతి ఒక్క సేవింగ్ ఒక బిజినెస్లో పెడితే మీకు లబ్ధి చేకూరుతుంది. నేను చెప్పేది చాలా సీరియస్ కాబోతుంది. తెలంగాణ పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అమెరికా పెట్టిన H1B శాంక్షన్స్ కానీ ఇవన్నీ కొన్ని నెలలలో డైల్యూట్ అయిపోతాయి. అవి నిలిచే కథనే కాదు. ఈ టారిఫ్లు కూడా ఒక 3 నుంచి 4 నెలలు, మ్యాక్సిమం 6వ నెల వచ్చే వరకు ట్రంప్ అలసిపోయి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తాడు. కానీ ఈ 6 నెలల టైంలో మొత్తం అంటే ఎక్స్పోర్ట్ సినారియో, డెవలప్మెంట్ సినారియో, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం సాఫ్ అయిపోతాయి. ట్రంప్ మళ్ళీ బ్యాక్ టు పవేలియన్ పోయి మళ్ళీ నార్మల్గా అయినా ఇక సిచ్యువేషన్ ముందున్నట్టు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంటు, పెట్టుబడులు, రెంటులు ఇవన్నీ వచ్చే అవకాశమే లేదు. 100% నేను రాసిస్తా, బాండ్ మీద రాసిస్తా. ఇది జరిగేవే. రియల్ ఎస్టేట్ నార్మల్గా కాదు, 10 years వరకు దాని ముఖం చూడవలసిన అవసరమే లేదు. అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు కలగను. ఇప్పుడు చూడండి, ఆల్ ఓవర్ ఇంటర్నెట్ అన్ని ఛాన్స్ ప్రాపర్టీలే. ఇప్పుడు 30 లక్షల ల్యాండ్ 20 లక్షలు అయితే ఛాన్స్ ప్రాపర్టీ అట. చెత్త పాత బిల్డింగ్లు అమ్మేస్తున్నారు ల్యాండ్ వాల్యూలు. అంటే ఇప్పుడు చూడండి, టోటల్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. స్లోలీ యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. ఎవరి దగ్గర డబ్బులు లేవు, మనం అమ్మదలుచుకుంటే హెవీ డిస్కౌంట్లో అమ్మితే కానీ మనము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేమని అందరు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డర్స్ కూడా విసిగిపోయినారు. ఈ 4-5 years టైము, ఇంకో 5 years ఎక్స్టెండ్ అయితే 10 years వరకు మన ల్యాండ్స్ తరుగుతాయి కానీ పెరగవు అని అర్థం చేసుకొని ఇప్పుడు అన్ని ఛాన్స్ ప్రాపర్టీలే. ఇక్కడ చూడండి మీరు, ఛాన్స్ ప్రాపర్టీలు. అది ఛాన్సా కాదా అని వేరే, కానీ దాని టర్మ్ అయితే ఛాన్స్ ప్రాపర్టీ. ఎందుకంటే ఆ ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పకపోతే ఎవడు దాని దిక్కు కూడా చూస్తాడు. ఎందుకంటే అందరికి తెలిసిపోయింది ఇవన్నీ హైప్ రేట్లు. ఇక్కడ మేము కొన్నామంటే కొన్న 2 సంవత్సరాలకి 30-40% పడిపోయి మనం ఇరుక్కపోతాము, ఈఎంఐలు కట్టలేక మనం చచ్చిపోతామని తెలుసుకొని ఎవడు రియల్ ఎస్టేట్ దిక్కు తొంగి చూడటం లేదు. ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకే శాపంగా మారింది. ఇంకోటి, ఈ మెట్రోని కంట్రోల్ చేయటం వల్ల వెస్ట్ హైదరాబాద్ టోటల్ కంట్రోల్ అవుతుంది. మనం అంటే కనెక్టివిటీ పెంచితే వెస్ట్ హైదరాబాద్లో రేట్లు పెరగవు. కనెక్టివిటీ, మెట్రో రైల్ కనెక్టివిటీ తగ్గిస్తే వెస్ట్ హైదరాబాద్లో రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే కనెక్టివిటీ ఎప్పుడు కట్ అవుతుందో అక్కడనే కొందాము. వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీ కొంటే పోలే, ఎందుకంటే కనెక్టివిటీ బాగాలేదు. మెట్రో కూడా గవర్నమెంట్ తీసుకొని మొత్తం నాశనం చేసింది, టైంకి రావు, ఆఫీస్కి ఇబ్బంది అవుతుంది అని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ మళ్ళీ కొనే కుట్రనే ఈ మెట్రో యొక్క గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని మెట్రోని భ్రష్టు పట్టించి దాన్ని ఒక మ్యూజియంలా మారిస్తే రేపు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయ్యి ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళంతా వెస్ట్ హైదరాబాద్కి మైగ్రేట్ అయ్యి ఏదో కిందో మీదో పడి ఆ ఈఎంఐలు కట్టుకుంటూ వెస్ట్ హైదరాబాద్ని బతికియడానికి మెట్రోని సాఫ్ చేస్తారు. ప్రాక్టికల్ రీజన్ అది. మెట్రో నడపలేక కాదు, ఎల్ఎన్టీ అయితే లాస్లో పోతుంది, ఎల్ఎన్టీ లాస్ భరించలేక కాదు. ఇక్కడ జరుగుతుంది అంటే టోటల్ రియల్ ఎస్టేట్ ప్లే. ఇప్పుడు మెట్రోని కబ్జా చేసుకుంటే ఓఆర్ఆర్ ప్రాముఖ్యత పెంచవచ్చు, ఆర్ఆర్ఆర్ కూడా ప్రాముఖ్యత పెంచవచ్చు. ఎందుకంటే మనం ఒక మెయిన్ లైఫ్ లైన్ని కట్ చేస్తున్నామంటే దానికి ఆల్టర్నేటివ్ రూట్స్ మనమే చూపించి దీనికన్నా ఇది బెస్ట్, ఇది నడుస్తలేదు కనుక ఇది బెస్ట్. మరి మెట్రోని ఆదుకోకుండా మీరు ఓఆర్ఆర్ గట్టి లాభం అంటే ఆర్ఆర్ఆర్ గట్టి లాభం ఏమి? నడిబొడ్డున నడిచే మెట్రోని మీరు కరెక్ట్ చేయకుండా ఆర్ఆర్ఆర్ ఎందుకు కడుతున్నారు? ఈ ప్రశ్నకు జవాబు ఉందా? లేదు. అంటే మోస్ట్ క్రిటికల్ థింగ్స్ తెలంగాణకి ఏం కావాలనో అక్కడ మెల్లగా కత్తరేస్తుండ్రు. టీఎస్ఆర్టీ రేట్లు పెంచేసిండ్రు. అక్కడ ఉక్కిరి చేసి ఈ ఆటోలను లేపేసిండ్రు. ఈ శంషాబాద్ రూట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేస్తే దాన్ని కట్ చేసి పడేసిండ్రు మెట్రోని. కొత్త మెట్రో రూట్ చెప్పిండు రేవంత్ రెడ్డి, అది వర్కౌట్ అయితే లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే అందరికీ లైఫ్ లైన్ అయినా ఈ మెట్రోని గిన కత్తిరించి టైట్ చేసినావా మొత్తం రియల్ ఎస్టేట్ సినారియో మొత్తం మారిపోతుంది.
అంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీకి అప్రూవల్ ఏం వస్తలేదో దాని అడ్వాంటేజ్ ఎక్కడైనా తీయాలంటే వెస్ట్ హైదరాబాద్లో తీయాలి. అంటే వెస్ట్ హైదరాబాద్లో మనం ఏమన్నా చేయగలము, ఈ వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ దగ్గర మనం ఏమైనా తీసుకోవాలంటే మెట్రోని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే సేల్స్ పెరుగుతాయి వెస్ట్ హైదరాబాద్లో. అంటే ఈ ట్రావెలింగ్ బాధ భరించలేక, అది కాకుండా రాంగ్ టైమింగ్ ఎట్లుంది చూడండి తెలంగాణలో. ఇప్పుడు ఈ 70% ఆఫ్ సేల్స్ సాఫ్ట్వేర్ వాళ్ళదే అవుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంపై పిడుగు పడ్డది. ఈ పిడుగు 6 నెలలు సంవత్సరం ఉన్న మన టోటల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ని నాశనం చేయడంలో ఫస్ట్ పాత్ర పోషించేది సాఫ్ట్వేరే. కనుక సాఫ్ట్వేర్పై మనం ఏమి చేయలేము. ఏం చేయాలి అంటే ఇప్పుడు టోటల్ అంటే ప్రజలు యూజ్ చేసే సిస్టమ్ని టైట్ చేసేయాలి. టైట్ చేస్తే అందరు అసెట్స్ అయిపోతారు. అంటే ఏ దిక్కు ప్రజలు పోవద్దు ఆ దిక్కే ప్రభుత్వం నెట్టుతున్నది. జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడు చెప్తున్నా స్టే ఇన్ క్యాష్. ఇప్పుడు 2 వెరైటీలు ఆఫ్ స్టే ఇన్ క్యాష్. ఒకటేమో బ్యాంకులో పెట్టుకొని సేవింగ్స్లో పెట్టుకొని స్టే ఇన్ క్యాష్, 1 ఇయర్ డిపాజిట్లో పెట్టుకొని స్టే ఇన్ క్యాష్. రెండోది ప్రాక్టికలీ స్టే ఇన్ క్యాష్. అంటే ఎప్పుడు చేతిలో ఏటీఎంకి పోయి తెచ్చుకునే అవసరం ఉండొద్దు. అలాంటి క్రిటికల్ టైం రాబోతుంది. కాబట్టి కొంత అమౌంట్ అన్నా మీరు ఇండ్లలో ఏటీఎం నుంచి తీసి భద్రపరచుకోండి. అంటే ఏ టైంలో ఎటువంటి క్రైసిస్ వస్తుందంటే ఏటీఎంలు వర్క్ కానీ క్రైసిస్ రాబోతుంది. అందుకోసము కొంత క్యాష్, అట్లీస్ట్ 1-2 మంత్స్ సర్వైవ్ అయ్యే క్యాష్ మీరు క్యాష్ రూపంలో పెట్టుకోండి. అప్పుడు మీకు అంటే ఎమర్జెన్సీ ఎంత టోటల్ ఎట్లా ఎమర్జెన్సీ వస్తుందంటే క్యాష్ ఏటీఎంలలో దొరకదు. మళ్ళీ క్యాష్ తీసుకోవడానికి బ్యాంక్ దగ్గర లైన్ కట్టాలి. అలాంటి సిచ్యువేషన్ రాకముందే మీరు ఒక 1-2 మంత్స్ సేవింగ్స్ మీరు క్యాష్లో పెట్టుకుంటే మీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వర్కౌట్ అవుతుంది. అంటే నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు రాబోయే రోజులు అంటే అతి దరిద్రమైన రోజు. తెలంగాణ ఫార్మేషన్ అయినాక అతి దరిద్రమైన 3 నుంచి 5 ఏళ్ళు అంటే ఇప్పుడే రాబోతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఉన్న జాబులు ఊడిపోకుండా జాగ్రత్త పడండి. ఎక్కువ కష్టపడండి. మీరు అనవసరమైన ఖర్చులు చేయకండి. పెట్టుబడులు పెట్టకండి. అక్కడిక్కడ అంటే ఫంక్షన్స్లో వాళ్ళకి వీళ్ళకి పెట్టకండి. ఖర్చులు తగ్గించుకోండి. పిల్లలను మామూలు స్కూల్లో వేసుకోండి. ఎక్కడ దొరికితే అక్కడ ఆదా చేసుకోండి. దీనివల్ల మీరు ఒక 5 ఏళ్ళు గట్టెక్కే సూచనలు ఉన్నాయి. నేను గ్యారంటీ ఇవ్వను కానీ సూచనలు ఉన్నాయని అందరినీ హెచ్చరిస్తున్నా. ఈ హెచ్చరిక చాలా సీరియస్ అయిన హెచ్చరిక. ఇది గిన మీరు ఇగ్నోర్ చేస్తున్నారంటే మళ్ళీ ఈ వీడియో వేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త అని అందరినీ హెచ్చరిస్తూ నమస్కారం.